నమస్కారం. ఇది మన పులివెందుల న్యూస్. పులివెందుల పట్టణంలో కొలువైన శ్రీ రంగనాథస్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను వండించే పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. విష్ణుస్వరూపుడైన శ్రీ రంగనాథస్వామి దర్శనం మన జీవితాలకు శాంతి, ధైర్యం, సద్భావనలను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. శ్రీ రంగనాథస్వామి అంటే కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఆయన స్వయంగా ధర్మం, కరుణ, ప్రేమలకు ప్రతీకగా నిలుస్తారు. శేషనాగుడిపై విశ్రాంతి తీసుకుంటూ లక్ష్మీదేవితో కలిసి భక్తులకు అనుగ్రహం ప్రసాదించే స్వామి రూపం ఎంతో మహిమాన్వితం. శ్రీ మహావిష్ణువు అవతారంగా శ్రీ రంగనాథస్వామి లోక కళ్యాణం కోసం నిరంతరం కాపాడుతూ ఉంటారని పురాణాల్లో పేర్కొనబడింది. పులివెందులలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం అనేక దశాబ్దాల చరిత్రను కలిగి ఉంది. తరతరాలుగా ఈ ఆలయాన్ని దర్శించటం వల్ల కుటుంబాల్లో సుఖసంతోషాలు పెరుగుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ నిర్వహించే పూజలు, ఉత్సవాలు ఎంతో నియమనిష్టలతో శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి. ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవం వంటి వేడుకలకు విశేష ప్రాధాన్యం ఉంది. శ్రీ రంగనాథస్వామి తెప్పోత్సవం అనేది భక్తుల హృదయాలను తాకే మహోత్సవం. అలంకరించిన తెప్పపై స్వామి విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వడం ఒక అరుదైన దృశ్యం. ఈ ఉత్సవం ద్వారా స్వామి స్వయంగా భక్తుల వద్దకు వచ్చి వారి కోరికలను వింటారని విశ్వాసం. వేద మంత్రోచ్చారణలు, భజనలు, హారతుల మధ్య స్వామి విహారం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పావనంగా మారుస్తుంది. శ్రీ రంగనాథస్వామిని హృదయపూర్వకంగా ప్రార్థించిన భక్తుల జీవితాల్లో అనేక అద్భుతాలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతారు. ఆరోగ్య సమస్యలు తగ్గాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగాయని, కుటుంబాల్లో శాంతి నెలకొందని భక్తుల అనుభవాలున్నాయి. ప్రతి శుక్రవారం, శనివారం రోజుల్లో స్వామి దర్శనానికి భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా పులివెందులలో కొలువైన శ్రీ రంగనాథస్వామి తన కరుణా కటాక్షాలతో భక్తుల జీవితాలను వెలుగులతో నింపుతున్నారు. స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని ఆలయ విశేషాలు, పులివెందుల వార్తల కోసం చూస్తూ ఉండండి. ఇది మీ మన పులివెందుల న్యూస్. జై శ్రీ రంగనాథస్వామి.